హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే తోటకూర పప్పు ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పుని అయితే కడిగి పెట్టుకోవాలి. తర్వాత తోటకూరను కూడా మంచిగా కడిగేసి నేనైతే ఒక కట్ట మొత్తం తీసుకున్నాను. మంచిగా కడిగేసి పప్పులో అయితే వేసుకోవాలి. తర్వాత 2 కట్ చేసిన టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు అయితే వేసుకోండి. రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు, ఫైనల్గా ఆయిల్ కూడా వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పప్పునైతే ఉడికించుకోవాలండి. నేనైతే ఇందులో ఒకటే విజిల్ అయితే చేయించాను. 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసిన తర్వాత ఈ విధంగా ఉందండి పప్పుని. ఇప్పుడు పప్పు గుత్తితోని కొంచెం అయితే రుబ్బుకోవాలి. వాటర్ కావాలనుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారం సరిపోని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఉడికిన దాంట్లో ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి. ఒక గిన్నె అయితే పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేను ఇందులో ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను అన్నమాట. ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ఈ విధంగా పసుపు వేసిన తర్వాత కొద్దిగా కలిపేసి ఈ తాలింపుని మొత్తం పప్పులోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.